ప్రస్తుతం నేను బుడమేరు ప్రాంతంలో ఉన్నాను. ఏదైతే గండ్లు పడి ఊళ్ళు కూళ్ళు కొట్టుకుపోయిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాను. ఒకసారి మీరు విజువల్స్‌లో చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన గండ్లు పడటం, పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా మొత్తం అటు విజయవాడ, ఇటు ఫెర్రీ ఇబ్రహీంపట్నం ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆహ్, ఆహ్, బుడమేరుకి సంబంధించి మళ్ళీ వరదలు వస్తాయంటూ కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఆర్టీవీ క్షేత్రస్థాయికి వచ్చింది. ఏదైతే బుడమేరు గతంలో జరిగినటువంటి గండ్ల ప్రాంతం ఉందో ఆ గండ్ల ప్రాంతంలోనూ ఒకసారి మీరు విజువల్స్ చూడవచ్చు. ఇది బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లు పడిన ప్రాంతం. 3 గండ్లు పడి మొత్తం వాటర్ అంతా కూడా అటు విజయవాడ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇటు కృష్ణానదికి పోటెత్తిన వరద నీరంతా కూడా అటు ఇబ్రహీంపట్నం, ఫెర్రీ ఆ ప్రాంతాలంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. ఈ ప్రాంతంలో మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇప్పుడు బుడమేరు అంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తోంది. వరద నీరు వచ్చినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని కిందకు వదలటం, అటు కృష్ణానదికి వదిలేయటంతో ఇప్పుడు వరద నీరంతా కూడా ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బుడమేరు అంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది గండ్లు పడిన ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు దగ్గరుండి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా దీన్ని ఈ వర్క్ చేయించిన పరిస్థితి. రాత్రింబవళ్ళు కూడా కష్టపడి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి చేసిన పరిస్థితి. మొత్తం ఇదంతా కూడా ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది మొత్తం బుడమేరుకు సంబంధించి గండ్లు పడిన ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతూ ఉంది. బుడమేరుకి మళ్ళీ వరద వస్తుంది, మళ్ళీ విజయవాడ అంతా కూడా మునిగిపోతుందంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. అయితే దీన్ని అటు అధికారులంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. బుడమేరు మీద అసత్య ప్రచారాలు చేయొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు గత 2024 సెప్టెంబర్ 1వ తేదీన జరిగినటువంటి ఘటన ఇప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితి. ఒకసారి ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే కనుక ఆదివారం ఉదయం పూట వాటర్ అంతా కూడా ఒక్కసారిగా వచ్చేసిన పరిస్థితి. అటు ఎప్పుడూ లేనటువంటి వరద ఉధృతి కృష్ణానదికి వచ్చిన పరిస్థితి. అప్పుడు తెలంగాణలో విపరీతంగా కురిసిన వర్షాలు, అదేవిధంగా మున్నేరుకి పోటెత్తిన వరద నీరు అదంతా కూడా కృష్ణానదికి రావటం, కృష్ణానదికి ఎప్పుడూ లేనిటువంటి 11 లక్షల క్యూసెక్లు పైగా వాటర్ అంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. తర్వాత ఇటు బుడమేరుకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా వచ్చి చేరింది. అంటే చుట్టుపక్కల, అంటే ఎన్టీఆర్ జిల్లా చుట్టుపక్కల జీకొండూరు ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడితే కనుక ఈ బుడమేరు అంతా కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఆనాడు 11,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్నటువంటి ఈ బుడమేరు ప్రాంతంలో దాదాపు 45,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరింది. అయితే ఆ నీరు ప్లస్ అటు కృష్ణానదికి పోటెత్తిన వరద నీరంతా కూడా ఏకమై ఇక్కడ బుడమేరు దగ్గర పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ఇక్కడ గండ్లు పడి పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా వచ్చి మొత్తం మునిగిపోయిన పరిస్థితి. అటు విజయవాడకు సంబంధించి జక్కంపూడి కాలనీ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, తర్వాత పాయకపురం, సింగినగర్ ఆ ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బుడమేరు ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మొత్తం విజయవాడ సగానికి వరకు, అంటే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ముంచేసిన పరిస్థితి. అప్పుడు దాదాపు 10 రోజుల పాటు రెస్క్యూ చేసి మొత్తం వాటర్ అంతా కూడా తగ్గే వరకు కూడా మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గండ్లను కూడా పూడ్చే వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన పనులు చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టరేట్లోనే ఉండి ఆ పనులన్నీ కూడా పర్యవేక్షించారు. ఈ గండి ప్రాంతం ఏదైతే ఉంది ఇదంతా కూడా పూర్తయ్యే వరకు కూడా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలనలు చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మరొకసారి బుడమేరుకు వరదలు వస్తాయంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు బుడమేరులో ఆ పరిస్థితి ఉందా అని తెలుసుకోవడానికి ఆర్టీ వచ్చింది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. బుడమేరులో ప్రస్తుతానికి వాటర్ అంతా కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు పట్టిసీమ నుంచి మొన్నే కొంతమేర వాటరు ఇక్కడికి బుడమేరు గుండా కృష్ణానదిలోకి వదిలిన పరిస్థితి. ఆ తర్వాత ప్రస్తుతానికి వాటర్ అటు పట్టిసీమ నుంచి రాకపోయినప్పుడు కూడా ఇప్పుడు బుడమేరులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అటు కృష్ణానదిలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాస్తవానికి బుడమేరుకి వరద రావాలంటే అటు తెలంగాణలో వర్షాలు పడితే బుడమేరుకి వరద వస్తుందంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో కురిసే వర్షాలకి ఇటు బుడమేరుకి పొంగిపోవడానికి కూడా ఎక్కడ సంబంధం లేదని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అటు తెలంగాణలో విపరీతంగా కురిసిన వర్షాలన్నీ కూడా అటు వైరా, మున్నేరు ఆ వాగుల్లోకి చేరుతుంది. ఆ వాగు పొంగినప్పుడు మాత్రమే కృష్ణానదిలోకి వాటరు పోటెత్తే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం కృష్ణానదిలో కూడా వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా అంతా
మేర కృష్ణానదిలో వాటర్ చేరుకున్న పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో బుడమేరుకు సంబంధించి జరుగుతున్న ప్రచారం అంతా కూడా అసత్యమని తెలుస్తూ ఉంది. ఒకసారి విజువల్స్లో కూడా క్లియర్గా చూసాం. ఏదైతే ఈ ప్రాంతం అయితే ఉందో, ఏదైతే గండ్లు పడిన ప్రాంతం ఉంది, ఈ ప్రాంతంలో మీరు ఒకసారి విజువల్స్లో కూడా చూశారు. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతానికి అంతా కూడా నార్మల్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బుడమేరుకు సంబంధించి ఎక్కడో కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితి లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి నీరంతా కూడా వచ్చి ఎప్పటికప్పుడు కిందకి వెళ్ళిపోతుంది, అటు కృష్ణానదిలో కలిసిపోతుంది. మరోవైపు కృష్ణానదికి కూడా అటు మున్నేరు నుంచి వచ్చినటువంటి వరద నీరు కూడా అంతగా లేకపోవడంతో ఇప్పుడు తెలంగాణలో వర్షాలు కురిసినప్పటికీ ఇక్కడ విజయవాడ ప్రాంతవాసులకి అయితే ఏమాత్రం ఇబ్బంది లేనిదని పరిస్థితి తెలుస్తోంది. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ బుడమేరుకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు అక్కడ వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ గేట్లను కూడా పూర్తిగా మరమ్మతులు చేసి అక్కడంతా కూడా సరికొత్త గేట్లను కూడా బిగించిన తర్వాత ఇప్పుడు అంతా కూడా అక్కడ ప్రశాంతంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా బుడమేరుకు సంబంధించి ప్రస్తుతానికైతే ఎక్కడ వరద నీరు రాని పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. కానీ బుడమేరుకు సంబంధించి అప్పుడు 2024 వరదలకు సంబంధించి ఆపరేషన్ బుడమేరును చేపడతారని చెప్పారు. ఆక్రమణలకు సంబంధించి బుడమేరును ఆనుకున్నటువంటి ఆక్రమణలను అదేవిధంగా అక్రమంగా నిర్మించిన కట్టాలన్నీ కూడా తొలగిస్తారంటూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటి వరకు ఏడాది గడుస్తూ ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ వస్తే ఇప్పుడు బుడమేరు వరదలకి ఏడాది పూర్తవుతున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా బుడమేరుకు సంబంధించి కానీ ఆక్రమణకు సంబంధించి కానీ బుడమేరు ప్రక్షాళనకు సంబంధించి ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదని ఒక విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇక్కడి నుంచి కోతవేటు దూరంలో మరొక గండిపడే ప్రమాదం ఉందని కూడా తెలుస్తూ ఉంది. అక్కడ గట్టు కూడా కోతకి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వరకు గతంలో జరిగినటువంటి పరిస్థితుల్లో 3 చోట్ల గండ్లు పడితే 3 చోట్ల గండ్లను పూడ్చివేసి ఇక్కడ రిటర్నింగ్ వాల్ కట్టారు. కానీ మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా ఇక్కడ బుడమేరుకు సంబంధించి ఎక్కడ కూడా ఈ ప్రాంతం వరకు మొత్తం రిటర్నింగ్ వాల్ నిర్మించారు. కానీ ముందు ప్రాంతం వరకు కూడా ఎక్కడ కూడా సరిగ్గా రిటర్నింగ్ వాల్స్ నిర్మించలేదు, దానికి సంబంధించిన పనులేమీ జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. కొంచెం ఇక్కడి నుంచి కోతవేటు దూరంలో మరొక అంటే గట్టుకు సంబంధించి కోతకి గురవుతుంది వచ్చే వర్షాకాలం కాబట్టి బుడమేరుకు సంబంధించి వాటర్ అంతా కూడా మళ్ళీ పొంగితే కనుక మళ్ళీ గట్లు కోతకి గురయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గట్టంతా కూడా బలహీనమైనటువంటి ప్రాంతాలు ఉన్న ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి ఎక్కువ వాటర్ వస్తున్న నేపథ్యంలో గత ఏడాది 11,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న బుడమేరులో 45,000 క్యూసెక్ల వాటర్ రావుతుంటూ అటు కృష్ణానదికి సంబంధించిన వాటర్ కూడా ఇటు బుడమేరులోకి రివర్స్లోకి పోడెత్తడంతో అటు వెలగరేరు రెగ్యులేటర్లను కూడా మొత్తం 14 గేట్లను ఎత్తి ఒకేసారి వాటర్ను విడుదల చేయడంతో మొత్తం జల ప్రళయం కనిపించింది. దాదాపు 10 రోజులు ప్రజలందరూ కూడా చెల్లాచెదురైపోయిన పరిస్థితి. అటు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు కూడా కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరోసారి అలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దీని మీద ఇప్పటికైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి బుడమేరుకు సంబంధించి ప్రమాదం ఏమీ లేదు. కానీ ప్రమాదం లేదు అని ఖచ్చితంగా మనం